మనము ఏదో ఒక రోజు ప్రజలకు ఒక లెక్చర్ ఇచ్చేసి మీద అవగాహన కల్పించాము, లేదంటే ఒకరోజు కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకు ఏదో ఒక ర్యాలీలు నిర్వహించి సో మొత్తం గ్రామంలో లేదంటే పట్టణాల్లో అవగాహన కల్పించాము అనుకుంటే కుదరదు. సో ఈ అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అది ఆ అవగాహన ఏ మేరకు జరగాలని అంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క సామాన్యుడు సో దాంట్లో భాగస్వామి కావాలి. భాగస్వామి అయినప్పుడు మాత్రమే మనము చేసే పథకాలు ఏదైనా కూడా, నీటి సంరక్షణ పథకాలే కాదు, మనము ఇప్పుడు మొక్కలు నాటుతాం, కొండల్లో మొక్కలు నాటుతాం. మొక్కలు నాటినప్పుడు సో మొక్కలు వాటి మానాన్ని వాటిని బతకనిస్తే అవి పెరిగిపోతాయి. అలా కాకుండా దారిని పోయేవాడు కొట్టేయడము, లేదనంటే పశువులు మేత మేయడము, ఇలా చేసినప్పుడు ప్రభుత్వము ఎంత మనము వెచ్చించినా కూడా మనం ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ ప్రజల పట్ల చాలా చైతన్యం ఉండాలి, ప్రజల్లో చాలా చైతన్యం ఉండాలి. ఈ ర్యాలీలు అనేవి, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాము, ఇవన్నీ నిరంతరము జరుగుతూనే ఉండాలి. ఇవి పథకాల అమల్లో ఒక భాగంగా కొనసాగుతూ ఉంటాయి.